హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్నూన్ చేపల కూర అయిపోయాక నైట్కి ఇంకా బిర్యానీ వండుకున్నాము. అదే కట్టెల పొయ్యి మీదే. సో బిర్యానీ కోసం అయితే ఆయిల్ వేసేసుకొని కడాయిలో కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ, మసాలా దినుసులు, బిర్యానీకి ఏమైతే వేస్తావో అవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది బాగా వేగిన తర్వాత అందులో కొత్తిమీర, పుదీనా వేసుకొని నెయ్యి కొంచెం ఒక 2-3 స్పూన్స్ వేసుకుందాము. సో అవి బాగా మగ్గిపోయిన తర్వాత తరిగి పెట్టేసుకున్న టమాటాస్ అన్నీ వేసుకుందాము. ఆ టొమాటోస్ అన్నీ బాగా మగ్గి దంచి పౌడర్ చేసుకున్న ఎండు కొబ్బరి వేసుకుందాము. మనం ముందుగానే మ్యారినేట్ చేసేసుకుందాము. ఉప్పు, కారము, పసుపు, మసాలా వేసి మ్యారినేట్ చేసేసుకుందాము. సో మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా పక్కన పెట్టేసుకుందాం. ఒక 1 అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో అది వేసేసుకుంటాము. సో వేసేసుకున్నాక అది ఒక 20 మినిట్స్లో మగ్గిపోతుంది చికెన్ మొత్తము. సో మగ్గిపోయిన తర్వాత చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసేసుకుందాం. బాగా మగ్గిపోయిన తర్వాత అందులో వాటర్ సరిపడా యాడ్ చేసుకుందాము. తర్వాత అందులో ముందుగానే నానబెట్టేసుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉంటుందో అది వేసేసుకుందాము. ఎలాగూ ఊర్లలో రోకల్ బండ్లు ఉంటాయి కాబట్టి అందులో దంచి పెట్టేసుకున్న మసాలా పౌడర్ని వేసుకుందాము. ఆ తర్వాత కల్లుప్పు వేసుకుందాము. లాస్ట్లో మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడికించేసుకోవాలి. అన్నం ఉడికేసిన తర్వాత మంట ఏదైతే ఉందో అది ఆపేసుకొని నిప్పులు మూత పైన వేసుకుందాం. వేసుకొని దమ్ చేసుకుందాం. సో టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది.